హలో, వెల్కమ్ టు ఆప్నా హస్సీ మజాక్. ఇవాళ హస్సీ మజాక్లా మనం ప్రభాస్ అన్న ట్రైలర్ రాజాసాబ్ రిలీజ్ అయింది, దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మనకు రాజాసాబ్ టీజర్ వచ్చినప్పుడు నాకు హర్రర్ మూవీ మారుతి డైరెక్షన్. యాక్చువల్లీ మారుతి అంతకుముందు ప్రేమ కథా చిత్రం తీసినప్పుడు బాగానే తీసిండు అని అనిపించింది. చాలా థ్రిల్లింగ్ ఉండే, హర్రర్ ఉండే, అన్నీ సెట్ అయినాయి. బట్ ప్రభాస్ అన్న రేంజ్కి అది తీయగలుగుతాడా అని కొద్దిగా డౌట్ ఉండే. టీజర్ కూడా అనుకున్నంత నాకైతే అనుకున్న రేంజ్లో విఎఫ్ఎక్స్ కానీ అదంతా అనిపించలే. బట్ ప్రభాస్ గారిని లైక్ అన్నని చాలా రోజులు లాస్ట్ మూవీస్ అన్నీ చాలా సీరియస్గా లెస్ డైలాగ్స్, ఓవర్ బేస్ వాయిస్తో మాట్లాడిపోవడము చాలా సీరియస్గానే చూపించారు. బట్ మనకు పాత ప్రభాస్ లైక్ డార్లింగ్లా, బుజ్జిగాడులా కొద్దిగా డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి, కామెడీ మాట్లాడడము ఇట్లాంటివన్నీ చూసి చాలా రోజులు అయింది. సరే, భారతి ఆయన రికార్డులో అంతా ఇదే ఉన్నది కాబట్టి ప్రభాస్ అన్నను కూడా గుంజుతాడు ఖచ్చితంగా అనుకున్నాం. బట్ టీజర్ కూడా అందులో జర డైలాగ్స్ పెట్టిండు, మనకు అనిపించింది. సో ఇప్పుడు ఇవాళ ట్రైలర్ రిలీజ్ అయింది. టీజర్లో అయితే నాకు విఎఫ్ఎక్స్ గురించి కొన్ని కంప్లైంట్స్ ఉండే. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, ఆ కంప్లైంట్స్ అన్నకు అందినట్టున్నాయి, మారుతికి అందినట్టున్నాయి. అన్న చాలా ఇంప్రూవైజ్ చేసిండు, విఎఫ్ఎక్స్ అంతా చాలా బాగా వచ్చినాయి. ప్రభాస్ అన్నను కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తున్నాడు. కొన్ని షార్ట్స్ అయితే ఎక్సలెంట్ పడ్డాయి. లైక్ అన్న ఇంట్రొడక్షను, ఆ కామిక్ టైమింగ్ కానీ, మళ్ళా హీరోయిన్స్ కూడా చాలా ముగ్గురు హీరోయిన్స్ని పెట్టి కొద్దిగా రొమాన్స్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక థ్రిల్లింగ్ మూవీకి, హర్రర్ కామెడీ మూవీ ఎట్లయితే ఉండాలనో అట్లా చూపిద్దామని ట్రై చేస్తున్నాడు మారుతి. అంత గత మూవీస్లలో కూడా అట్లనే చేసిండు. ప్రభాస్ అన్నని పెట్టుకొని కొద్దిగా పెద్ద స్పాన్లో తీస్తుండు గంతే. బట్ మారుతి మేకింగ్ స్టైల్ కనబడుతుంది. ప్రభాస్ అన్నని కూడా నెక్స్ట్ లెవెల్లో చూపిద్దామనే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ వీ హ్యావ్ టు సీ అది ఎంతవరకు రీచ్ అవుతాడు అనేది మనకి మూవీ రిలీజ్ అయినాకనే చెప్పగలుగుతాం. ఫైట్ సీన్స్ కానీ, ఆ క్రొకోడైల్తో నా షార్ట్ పడ్డది, ఎక్సలెంట్ షాట్. దానికి తమన్నా వాయించి పడేస్తున్నాడు. మిగతా ఇంకో హార్స్ మీద కూడా కొన్ని షార్ట్స్ చూపించిండు, ఫైట్ సీన్స్ ఎక్సలెంట్. దానికి మనం సినిమాలకు తీసుకుపోతాడు. అది ఇంకా మనం కూడా అరే చల్ ఫైట్ చేయాలి మనం కూడా అనే ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ సంజయ్ దత్ ఉన్నాడు, సంజయ్ దత్ని ఎంతవరకు వాడుకున్నాడో చూసుకోవాలి. మనం చూసేందుకు మెయిన్ యాంటగనిస్ట్ లాగా కనబడుతున్నాడు, కానీ ఏదో మళ్ళీ ట్విస్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అని అనిపిస్తుంది. స్టోరీ మనం గెస్ చేస్తున్నామా ఏం చేస్తున్నామా అని పక్కన పెడితే లాస్ట్కి ట్రైలర్లో చూపిస్తున్నాడు కదా, అన్ననే మెయిన్ విలనా ఏందా అది చూస్తేనే, సినిమా చూస్తేనే అర్థమవుతుంది బాయ్ సాబ్. కాకపోతే ఫుల్ మీల్స్ ఖచ్చితంగా ట్రైలర్లో అయితే కనబడ్డాయి. ఇక సినిమాకి పోయినాక ఆ సినిమా ఎట్లుందనేది మళ్ళీ చూసి మాట్లాడుకుందాం. నాకు తెలిసి ఒక ట్రైలర్ రిలీజ్ చేసిండు కాబట్టి ఈ సినిమాకి ఇంకా 3 నెలల టైం ఉన్నది. నేను అనుకుంటున్నా ఇంకొక ట్రైలర్ ఏదైనా చిన్నదన్నా రిలీజ్ చేస్తాడని అనుకుంటున్నా. లైక్ ఒక రిలీజ్ కంటే ఒక 5-10 రోజుల ముందు అట్లా. ఇంకా లైట్గా కొద్దిగా హిందీ డైలాగ్లో కూడా కలిపిండు. మనకు సినిమా అంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏముంటుందండి, ఒక మనం పెట్టిన డబ్బులకి అది కరెక్ట్ వర్త్ తీసుకోయినా, మనకు జరసేపు నవ్వుయినామా, జరసేపు ఎంటర్టైన్ అయినామా, ఇంతే కదా. నాకు తెలిసి అట్లాంటి ఎలిమెంట్స్ అయితే కనబడుతున్నాయి. ఒక స్టోరీ లైన్ ఒకటి జాగ్రత్తగా తీసుకోపోతే అంతకంటే మించింది ఏం లేదు సినిమా. ప్రభాస్ అన్న కాటౌట్ మనకు తెలిసిందే. మనమైతే సినిమా బాగా రావాలని కోరుకుందాం, మంచిగా వస్తుందని అనుకుంటున్నా. లెట్స్ సీ. మీకు రివ్యూ నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక సబ్స్క్రైబ్, షేర్, లైక్ ఈ 3 ఇచ్చి పడేసేది. థ్యాంక్ యూ.